కాపునాడు. అఖండ శంఖారావం. భారతదేశం ఎన్నో అత్యద్భుత సంస్కృతులు, సాంప్రదాయాల మేలు కలయిక. ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ పోతే ప్రపంచంలో ఇంతటి ఘనచరిత్ర, ఘనమైన ఆధ్యాత్మిక సంపద గల దేశం మరేదీ లేదంటే అతిశయోక్తి కాదు. భారత సంస్కృతుల్లో నిశ్శబ్ద ఆరాధనగా ధ్యానం, సంగీత ఆరాధనగా ఓంకార ధ్వని ప్రముఖం. ఓంకారాన్ని నోటితో కాకుండా వాయిద్య పరికరంగా అందజేసేదే శంఖం. ఈ శంఖాన్ని పూరించడం వల్ల ప్రకృతి పరవశించిపోతుంది, మనసు ఉల్లాసంతో ఉరకలు వేస్తుంది, సర్వ ప్రాణికోటి లయబద్ధంగా నాట్యం చేస్తుంది. శంఖానాదాన్ని వినడం ద్వారా మాత్రమే కాదు, శంఖాన్ని పూరించడం ద్వారా కూడా మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయని నేటి ఆధునిక వైద్య రంగం కూడా ఒప్పుకుంటోంది. శంఖారావం అరుదైన అతి ప్రాచీనమైన జానపద కళ. శంఖం యొక్క ఔన్నత్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశ చిత్రపటాన్ని మనం ఒకసారి గమనిస్తే అది శంఖం ఆకారంలోనే ఉంటుంది. ఇది యాదృచ్ఛికమా లేక భారతదేశం యొక్క ఘనతకి ప్రతిబింబమా అన్నది నిర్వివాదాంశం. అలాగే ట్రావెల్కోర్ సంస్థానం అధికార రాజచిహ్నం శంఖం. కేరళ రాష్ట్ర ప్రభుత్వం శంఖాన్ని తమ రాజముద్రగా ఉపయోగిస్తుంది. శంఖం అనేది ఆరోగ్య ప్రదాయిని. వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు ఈ విషయాన్ని తెలుసుకుని శంఖానికి పూజామందిరంలో స్థానం కల్పించారు. ప్రతిరోజు శంఖాన్ని పూరించమని మరియు శంకుతీర్థాన్ని సేవించమని చెప్పారు. దీనికి ప్రధాన కారణం నిత్యం శంఖాన్ని పూరించడం ద్వారా శ్వాసకోశ, హృదయ సంబంధిత మరియు థైరాయిడ్ సంబంధిత వ్యాధులు దరిచేరకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంచడమే కాకుండా శంకుధ్వని విన్నవారి మెదడులోని రక్త ప్రసరణ వేగవంతం అయ్యి మానసికోల్లాసాన్ని, ఉత్తేజాన్ని కలుగజేస్తుంది. శంఖంలో ఉంచిన నీటిని తాగితే ఎముకలు గట్టిపడతాయి. అలాగే శంఖు శబ్దం పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి చికిత్సలో ఉపయోగించే పైరోమీటర్ కన్నా శంఖాన్ని పూరించడం వల్ల కొన్ని వందల రెట్లు ప్రయోజనకారిగా ఉంటుందని డాక్టర్లు సైతం ఆమోదించారు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే శంఖాన్ని పూరించడం అటు ఆధ్యాత్మిక పరంగా దైవానికి నాద నీరాజనంగాను, ఇటు మనిషి దేహానికి మ్యూజిక్ థెరపీగాను ఉపకరిస్తుందని తెలుస్తుంది. అందుకే బహుళ ప్రయోజనకారిణి ఓంకార స్వరూపమైన శంఖం సహజ సిద్ధంగా జలనిధిలో లభించే అమర స్వరనిధి అని దైవజ్ఞులు అంటున్నారు. అయితే ఈ శంఖాన్ని కేవలం హిందూ మతానికో, ఏదో ఒక కులానికో, వర్గానికో, ప్రాంతానికో ముడిపెట్టకుండా ప్రతి ఒక్కరూ శంఖాన్ని ఉపయోగించుకొని అనేక ప్రయోజనాలు పొందవచ్చు. శంఖాన్ని ఎవరైతే పూరిస్తారో వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడమే కాకుండా ముఖవర్చస్సు తేజోవంతంగాను, మనసు ఉల్లాసంగాను ఉంటుంది. హృద్రోగాలు దరిచేరవు, జీర్ణ ప్రక్రియ క్రమపడుతుంది, ఊపిరితిత్తులు మరింత ఆరోగ్యవంతమై ఎటువంటి వ్యాధులకు చోటివ్వవు. థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయని పరిశోధనలు నిరూపించాయి. శంఖధ్వని శ్రావ్యమైన సంగీతనాదం. ప్రాచీన మానవుడు శంఖాన్ని తన సంకేత సాధనంగా ఉపయోగించాడు. శంఖనాదం వాతావరణాన్ని శుద్ధి చేసి ప్రకృతిని మన ఆధీనంలోకి తీసుకురాగలదని ఎందరో ఋషులు, శాస్త్ర పరిశోధకులు తమ తమ గ్రంథాల్లో పొందుపరిచారు. శంఖం నుండి వెలువడే ధ్వని తరంగాలకు ప్రకృతిలోని హానికారక బ్యాక్టీరియా నశించడం, అలాగే మేలుకారక బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందడాన్ని అమెరికాలోని ఒక పరిశోధనా సంస్థ సహేతుకంగా గమనించి ఈ విషయాన్ని తమ జర్నల్స్లో ప్రకటించింది. అలాగే భారతదేశానికి ఎంతో గర్వకారణమైన ఆయుర్వేద శాస్త్రంలో కూడా శంఖుభస్మాన్ని, శంఖుచూర్ణాన్ని, శంఖుజలాన్ని వివిధ రుగ్మతల నివారణకు ఉపయోగిస్తారు. మన సనాతన ధర్మంలో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు మొదటిగా చేసే పని శంకుస్థాపన. మనం నిర్మించుకుంటున్న గృహం శంఖం అంత పవిత్రంగాను పటిష్టంగాను ఉండాలన్నది దీని అర్థం.
గృహ నిర్మాణ ప్రారంభకాలపు శుభముహూర్త సమయాన శాస్త్రోక్తంగా శంఖారావాన్ని పూరిస్తే సమస్త భూదోషాలు, వాస్తు దోషాలు తొలగి నిర్విఘ్నంగా దిగ్విజయంగా గృహ నిర్మాణం జరగడంతో పాటు ఆ ఇంట్లో నివసించే వారి జీవితాలు దేదీప్యమానంగా, ఐశ్వర్యప్రదాయకంగా, ఆరోగ్యకరంగా, ఆనందకరంగా కొనసాగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సమయంలో మనం ఒకరి గురించి తెలుసుకోవాలి. ఆయన పోలీసు ఉన్నతాధికారి. వృత్తిరీత్యా విధులలో క్షణం తీరికలేని ఉద్యోగం. ఒంటిపై ఖాకీ బట్టలు, తలపై 3 సింహాలు. మరోవైపు అంతులేని ఆధ్యాత్మిక చింతన. అతి ప్రాచీన కళాఖండమైన శంఖంపై గల ఎనలేని మక్కువతో గత 3 దశాబ్దాలుగా సతీ సమేతంగా దేశం నలుమూలలా పర్యటిస్తూ అఖండ శంఖారావాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. వారే డాక్టర్ కొండా నరసింహరావు, శ్రీమతి అలివేలు మంగాదేవి దంపతులు. తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం గ్రామంలో కాపు కుటుంబంలో పుట్టిన రైతు బిడ్డ కొండా నరసింహరావు 1989లో సరిహద్దు భద్రతా దళంలో పనిచేస్తున్నప్పుడు వీరి పొరుగింట్లో చక్రవర్తి అనే పూజారి నిత్యం పూజలో పూరించే శంఖారావానికి ఆకర్షితులై వారి నుండి శంఖ ప్రాశస్త్యాన్ని, శంఖారావ విశిష్టతను తెలుసుకుని వారి చెంతనే శంఖారావ కళను అభ్యసించారు. నాటి నుండి నేటి వరకు శంఖారావాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఎందరో నాయకులను, పీఠాధిపతులను, కళాకారులను, దైవజ్ఞులను తమ శంఖారావనాదంతో మెప్పించి తరించారు. ఈ క్రమంలో ఎన్నో అవార్డులు, రివార్డులు, మరెన్నో కీర్తి కిరీటాల్ని సొంతం చేసుకున్నారీ శంఖారావ యుగళం. ఎంతో శుభప్రదమైన శంఖం ప్రతి ఇంట్లో ఉండాలని దక్షిణావృత శంఖాన్ని పూజించడం, వామావృత శంఖాన్ని పూరించడం వల్ల ఇంట్లో ప్రశాంతత, అనుకూల వాతావరణం, సంపూర్ణ ఆరోగ్య రక్ష లభిస్తుందని, వాస్తుపరమైన దోషాలను శంఖనాదం హరిస్తుందని, చేసే పనుల్లో విజయం మీ వెంటే ఉంటుందని అంటున్నారు అఖండ శంఖారావ విప్లవ యోధుడు శ్రీ కొండా నరసింహరావు. శంఖం, చక్రం, గద మూడు కూడా ఈ వెంకటేశ్వర స్వామికి మనం అలంకార వస్తువులుగా చూస్తూనే ఉంటాం. మహాభారతంలో కూడా శంఖాన్ని పూరించి ఏ విధంగా వాళ్ళు విజయాన్ని కైవసం చేసుకున్నారో అందరికీ తెలిసిన విషయం. కాబట్టి శంఖం పూరించటం, పూజించటం కూడా మనం ప్రతి ఒక్క హిందువు చేయవలసినటువంటి పని. దీన్ని మన పూజా మందిరంలో తప్పనిసరిగా పెట్టుకోవటం, నిత్య పూజలో శంఖారావం చేయటం, శంఖాన్ని ప్రతిధ్వనించటం, తద్వారా లక్ష్మీదేవిని మన గృహానికి ఆహ్వానించటం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా చేయవలసిన పని. అలాగే శంఖారావం నేర్చుకోవాలనుకునే అనురక్తి, ఆసక్తి కలిగిన వారికి శంఖారావం చేయడంలో మెళకువలను ఉచితంగా నేర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాపునాడు టీవీ వీక్షకుల కోసం కొండా నరసింహరావు గారు చిరునామాను అందజేస్తున్నాం. డాక్టర్ కొండా నరసింహరావు, శివశ్రీదేవి నిలయం, ఫ్లాట్ నంబర్ A6, సన్ రైజ్ టవర్స్, కుంచనపల్లి, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్లు 9490959007, 8309808964. ఈ అఖండ శంఖారావ వైభవం మరింత ముందుకు సాగాలని, ఈ శంఖారావం ద్వారా మన భారతదేశపు ఖ్యాతిని, సనాతన ధర్మపు ఔన్నత్యాన్ని చాటి చెబుతున్న ఈ అఖండ శంఖారావ యుగళం శ్రీ కొండా నరసింహరావు, శ్రీమతి అలివేలు మంగాదేవి దంపతులు చిరకాలం తమ సేవల్ని అందించాలని కాపునాడు కోరుకుంటోంది. Please subscribe our channel.